ఇట్స్ చూస్తే ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఇవాల్టికి ఏడాది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఇవాళ పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించనున్నారు కూటమి నేతలు. సాయంత్రం 5 గంటలకు పోరంకి మురళీ రిసార్ట్లో కూటమి ఏడాది పాలన వార్షికోత్సవం జరగనుంది. సుపరిపాలన స్వర్ణాంధ్ర పేరుతో జరగనున్న సభలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, కూటమి ఎమ్మెల్యేలు పాల్గొంటారు. ఈ సభలో ఉన్నతాధికారులు కూడా తప్పనిసరిగా పాల్గొనాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సూపర్ 6 లో మరో హామీ అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇవాళ తల్లికి వందనం నిధులు విడుదల చేయనుంది ప్రభుత్వం. 67 లక్షల మంది లబ్ధిదారులకు తల్లికి వందనం పథకం నిధులను జమ చేయనుంది ప్రభుత్వం. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని 67,27,164 మంది విద్యార్థులకు తల్లికి వందనం ఇస్తున్నారు. ఇందుకోసం 8,745 కోట్లు జమ చేయనుంది ప్రభుత్వం. 1వ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరే విద్యార్థులకు కూడా తల్లికి వందనం అమలు చేస్తున్నారు. అడ్మిషన్లు పూర్తయి డేటా అందుబాటులోకి రాగానే ఆ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. తెలంగాణలో కొత్త మంత్రులకు శాఖలను కేటాయించారు సీఎం రేవంత్ రెడ్డి. వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక, స్పోర్ట్స్ అండ్ యూత్ శాఖలు కేటాయించారు. గడ్డం వివేక్ కు కార్మిక, మైనింగ్ శాఖలు ఇచ్చారు. ఆట్లూరి లక్ష్మణ్ కు ఎస్సీ ఎస్టీ మైనారిటీ శాఖలు దక్కాయి. మాజీ సీఎం కేసీఆర్ ను కాళేశ్వరం కమిషన్ 50 నిమిషాల పాటు ప్రశ్నించింది. మొత్తం 18 ప్రశ్నలు అడిగింది. ప్రాజెక్టు నిర్మాణం, తీసుకున్న నిర్ణయాలపై క్రాస్ ఎగ్జామినేషన్ కొనసాగింది. తెలంగాణలో సాగునీటి పరిస్థితులను వివరించిన కేసీఆర్ ది లైఫ్ లైన్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో ఉన్న డాక్యుమెంట్ ను కమిషన్ కు అందించారు. కాళేశ్వరం నిర్మాణానికి సంబంధించిన ప్రతి అంశం నాటి కేబినెట్ ముందుకు వచ్చిందని వివరించారు. మంత్రివర్గం నిర్ణయం మేరకు ఫైనల్ చేస్తామన్నారు. కేసీఆర్ ను 115వ సాక్షిగా విచారించింది జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్. బ్యారేజ్లో నీటి నిల్వ గురించి అడిగిన ప్రశ్నకు ఎంత నీరు నిల్వ చేయాలన్నది ఇంజనీర్లు చూసుకుంటారని కేసీఆర్ చెప్పారు. బ్యారేజ్ల నిర్మాణ స్థలం ఎంపిక, మార్పు సాంకేతిక పరమైన అంశమన్నారు. టెక్నికల్ నివేదికలు, వ్యాప్కోస్ సంస్థ నివేదికల ఆధారంగా లొకేషన్స్ మార్పు జరిగాయని తెలిపారు. తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టడానికి నాటి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదని కమిషన్తో చెప్పారు కేసీఆర్. తాను అధికారంలో ఉన్నంత వరకు కాంగ్రెస్ లోకి కేసీఆర్ కుటుంబానికి ఎంట్రీ లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణకు కేసీఆర్ కుటుంబ సభ్యులే ప్రధాన శత్రువులని ఆరోపించారు. ప్రజల దృష్టిని ఆకర్షించి చర్చ జరిగేందుకే కేసీఆర్ కు కవిత లేఖ అంటూ హడావుడి చేశారని రేవంత్ రెడ్డి అన్నారు. మరోవైపు తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డినే ప్రధాన అడ్డంకి అని విమర్శించారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి పొంగులేటి. పేదోడి సొమ్ము తిన్న వాళ్లలో ఎంత పెద్దవాళ్లున్నా వాళ్లపై చర్యలు తప్పవని తేల్చి చెప్పారు. కాళేశ్వరం కమిషన్ విచారణలో రాజకీయ వేధింపులు లేవన్నారు. మిషన్ భగీరథలోనూ దోచుకున్నారని, ఒకదాని తర్వాత మరొక దానిపై విచారణ ఉంటుందన్నారు పొంగులేటి. తాను మంత్రిగా లేకపోయినా తెలంగాణలో కాంగ్రెస్ ను మరింతగా బలోపేతం చేస్తానన్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ప్రజల సమస్యలు వినడం, వారి హక్కుల కోసం పోరాడడంలో ఎప్పటికీ ముందుంటానని ఎక్స్లో పోస్ట్ చేశారు. తన రాజకీయ ప్రయాణం ఇక్కడితో ఆగిపోదని, కొన్నిసార్లు పదవి లేకుండానే ప్రజల మధ్య పనిచేసే అవకాశం కలుగుతుందని ప్రస్తావించారు. కొత్త మంత్రులను హృదయపూర్వకంగా అభినందించిన రాజగోపాల్ రెడ్డి తనకు రాజకీయాలంటే పదవులు, అధికారాలు కావన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో తాను చెప్పిందే నడుస్తుందన్నారు. తాను చెప్పిన వారికే సంక్షేమ పథకాలు వస్తాయన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇస్తే బీజేపీ, బీఆర్ఎస్ నేతలు సంబరాలు, పార్టీలు చేసుకుంటున్నారని అన్నారు. ఆ రెండు పార్టీల పరిస్థితి దీనస్థితికి చేరుకున్నాయని విమర్శించారు. మంచిర్యాలకు తాను ఎమ్మెల్యేననే విషయం మర్చిపోవద్దన్నారు ప్రేమ్ సాగర్ రావు. కూటమి ప్రభుత్వం ఇవాల్టి నుంచి అమలు చేయబోతున్న తల్లికి వందనం పథకంపై వైసీపీ కౌంటర్ ఇచ్చింది. తల్లికి వందనం కాదు, వంచన అని విమర్శించారు బొత్స సత్యనారాయణ. 87 లక్షల మంది పిల్లలుంటే 67 లక్షల మందికి మాత్రమే ఇస్తామంటున్నారని ఆరోపించారు. నిధుల ప్రకారం చూస్తే 58 లక్షల మందికే సరిపోతాయన్నారు. అంటే దాదాపుగా 29 లక్షల మంది పిల్లలను మోసం చేయడం కాదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు బొత్స సత్యనారాయణ.
ఏపీలో విధ్వంస పాలన పోయి అభివృద్ధి పాలన రావాలని ప్రజలు కోరుకున్నారని, అందుకే తాము అధికారంలోకి వచ్చామన్నారు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. సజ్జల కుమారుడు విజయసాయిరెడ్డి అంతా దొంగల టీమని అన్నారాయన. వైసీపీ హయాంలో 10 లక్షల కోట్ల అప్పులు చేసి ఎగ్గొట్టారని విమర్శించారు. లిక్కర్ స్కామ్లో అధికారులతో మద్యం అమ్మకాలు చేయించారన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. మాజీ సీఎం జగన్ పొదిలి పర్యటనలో వైసీపీ శ్రేణులు అరాచకంగా ప్రవర్తించాయన్నారు హోంమంత్రి అనిత. పొదిలిలో పోలీసులు మహిళల మీద జగన్ రాళ్లు వేయించారని ఆరోపించారు. రాజధాని అమరావతి మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలతో 4 రోజులుగా శాంతియుతంగా నిరసనలు జరుగుతుంటే జగన్ పొదిలి వెళ్లగానే వైసీపీ గుండాలు రెచ్చిపోయారని ఆరోపించారు అనిత. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి ఏపీ మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. రాజధాని అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సజ్జలపై ఆరోపణలున్నాయి. దీనిపై మహిళా కమిషన్ కు రాజధాని మహిళలు ఫిర్యాదు చేశారు. సజ్జల వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న ఏపీ మహిళా కమిషన్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా నోటీసులు పంపింది. మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. సీనియర్ ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులు వైద్య చికిత్స చేయించుకునేందుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కోర్టు. ఈ నెల 26న సాయంత్రం తిరిగి జైలుకు రావాలని ఆదేశించింది. అనారోగ్య కారణంగా చికిత్స కోసం 2 వారాలు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ వేశారు పీఎస్ఆర్. ఇప్పటికే 2 సార్లు ఆసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహించామని కోర్టుకు తెలిపారు పీఎస్ఆర్ న్యాయవాది. బీపీలో హెచ్చుతగులతో పాటు ఛాతీ నొప్పితో బాధపడుతున్న పీఎస్ఆర్ మంగళవారం నుంచి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన మెడికల్ రిపోర్ట్స్ ఇవ్వాలని జీజీహెచ్ సూపరింటెండెంట్ ని ఆదేశిస్తూ మధ్యంతర బెయిల్ ఇచ్చారు. ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి పీఎస్ఆర్ ను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించనున్నారు. తిరుచానూరులో స్థల వివాదంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. ఈ నెల 9న వారాహి అమ్మవారి ఆలయం ధ్వంసం చేసిన వర్గంపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు. అయితే విగ్రహాలను స్వర్ణముఖి నదిలో పడేసి ఆనవాళ్లు లేకుండా చేసింది మరో వర్గం. దీంతో ధ్వంసమైన విగ్రహాలతోనే హిందూ సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. ఆలయాన్ని ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇరు వర్గాలను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి అదుపులోకొచ్చింది. అన్నమయ్య జిల్లా గేరికుంటపల్లి గ్రామంలో టీడీపీ నేతలు పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. పోలేరమ్మ తిరునాళ్లలో రికార్డింగ్ డాన్స్లకు టీడీపీ నేతలు గ్రామస్తులు ఏర్పాట్లు చేశారు. రికార్డింగ్ డాన్సులు చేస్తున్న ఏర్పాట్లను పోలీసులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పింది. పోలీసులను అడ్డుకుని వాగ్వాదానికి దిగారు నేతలు, గ్రామస్తులు. దాడి చేయడంతో పోలీసు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. అయితే జాతరను అడ్డుకోవడమే కాకుండా ఓ వ్యక్తిని పోలీసులు కొట్టడంతోనే గొడవ జరిగిందని గ్రామస్తులు చెబుతున్నారు. దాడి చేసిన వారిని గుర్తించి కేసు నమోదు చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. శ్రీశైలం ఎడమ కాలువ సొరంగం పనుల పునరుద్ధరణకు సిద్ధమవుతున్నామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఢిల్లీలో రక్షణ శాఖ అధికారులను కలిసిన మంత్రి ఉత్తమ్ ఎస్ఎల్బీసీ టన్నెల్లో మిగిలిన 9 కిలోమీటర్ల మేర పనులు పూర్తి చేసేందుకు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ సహకారం కోరారు. 2 ప్రత్యేక హెలికాప్టర్లను కోరగా ఇచ్చేందుకు రక్షణ శాఖ అంగీకరించింది. వచ్చే 2 ఏళ్లలో పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్న ప్రభుత్వం మరోవైపు డెన్మార్క్ నుంచి అత్యాధునిక ఎలక్ట్రోమాగ్నెట్ సర్వే ఎక్విప్మెంట్ ను తెప్పిస్తోంది. తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. 210 స్కూళ్లలో ప్రీ ప్రైమరీ క్లాసుల ప్రారంభానికి అనుమతి ఇచ్చింది పాఠశాల విద్యాశాఖ. దీని ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ క్లాసులు చెబుతారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ కు 200 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఆస్తులున్నట్లు గుర్తించింది ఏసీబీ. హైదరాబాద్తో పాటు 15 చోట్ల ఏసీబీ సోదాలు చేసింది. తెల్లాపూర్లో విల్లా, అమీర్పేటలో కమర్షియల్ కాంప్లెక్స్, ఒక ఇండిపెండెంట్ ఇల్లు, మలక్పేటలో ఒక బిల్డింగ్ ఉన్నట్లు కూడా గుర్తించారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్లో మొత్తం 19 ప్లాట్లు, కరీంనగర్లో 16 ఎకరాల వ్యవసాయ భూమి ఈఈ శ్రీధర్ కు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. పలు హోటల్స్ లో బినామీ పేరుతో పెట్టిన పెట్టుబడులను దర్యాప్తు బృందం అధికారులు గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు ప్రభాకర్ రావును 9 గంటల పాటు ప్రశ్నించింది సిట్. చాలా ప్రశ్నలకు ఆయన సమాధానాలు దాటవేసినట్టు తెలుస్తోంది. అధికారికం, వ్యక్తిగతమంటూ ప్రభాకర్ రావు సమాధానాలిచ్చారని తెలుస్తోంది. అంతేకాదు చాలా ప్రశ్నలకు తనకు తెలియదు, గుర్తులేదు అని చెప్పారు. కొన్ని ప్రశ్నలకు ధృవీకరించలేను అని చెప్పారు. ప్రభాకర్ రావును ఈ నెల 14న మళ్లీ విచారణకు హాజరు కావాలని ఆదేశించింది సిట్. ప్రణీత్ రావు, ప్రభాకర్ రావును కలిపి ఎల్లుండి విచారించనుంది.
తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షపై తదుపరి విచారణ ఈ నెల 30కి వాయిదా వేసింది హైకోర్టు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షా కేంద్రాల కేటాయింపు, మూల్యాంకనంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని అభ్యర్థులు పిటిషన్లు వేశారు. గత నెలలో ఈ పిటిషన్లపై వాదనలు జరిగాయి. అభ్యర్థులు అపోహపడుతున్నారని, నిపుణులతో మెయిన్స్ పత్రాల మూల్యాంకనం చేయించామని టీజీపీఎస్సీ తరపు లాయర్ కోర్టుకు విన్నవించారు. దీంతో సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేయొచ్చని గత నెల విచారణ సందర్భంగా ఆదేశించింది హైకోర్టు. గ్రూప్ 1 నియామకాలపై విధించిన స్టేను ఎత్తివేయాలని దాఖలైన 4 పిటిషన్లపై వాదనలు జరిగాయి. అయితే కౌంటర్ దాఖలు చేయడానికి టీజీపీఎస్సీ సమయం కోరడంతో విచారణ ఈ నెల 30కి వాయిదా వేసింది హైకోర్టు. ఆదిలాబాద్ జిల్లా బోరింగూడ పేరుతో ఊరుంది. ఇప్పుడు ఆ బోరింగూడ గ్రామంలో కొట్టకుండానే చేతి పంపు నుంచి ధారాళంగా నీరు ఉబికి వస్తుంది. వేసవిలోనూ చేతి పంపు కొట్టకుండానే నీరు వస్తూ ఉండటంతో ఈ ఊరు పేరు మారుమోగిపోతుంది. గ్రేటర్ హైదరాబాద్లోని జగద్గిరిగుట్ట పోలీసులు సిక్కుల బస్తీలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. బాలానగర్ జోన్ డీసీపీ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో 100 మంది పోలీసులు బస్తీలోని రోడ్లు, ఇళ్లలో తనిఖీలు చేశారు. సరైన పత్రాలు లేని 45 వాహనాలను సీజ్ చేశారు. 2 బెల్ట్ షాపులలో మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. 17 మంది పాత నేరస్తులు, అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. నిఖిల్ హీరోగా నటిస్తున్న ది ఇండియన్ హౌస్ సినిమా షూటింగ్ లో ప్రమాదం జరిగింది. సముద్రం సీన్స్ తీసేందుకు శంషాబాద్ సమీపంలో ఏర్పాటు చేసిన సెట్ లో భారీ వాటర్ ట్యాంక్ పగిలిపోయింది. దీంతో లొకేషన్ మొత్తం జలమయమైంది. వాటర్ ట్యాంక్ పగిలిన ఘటనలో అసిస్టెంట్ కెమెరామెన్ కు తీవ్ర గాయాలయ్యాయి. మూవీ యూనిట్ లో మరికొంతమందికి గాయాలయ్యాయి.